సో నెక్స్ట్ టాపిక్ లో వచ్చేసి మనకి హౌ టు ఇన్స్టాల్ అండ్ యూస్ ఫోల్డర్ లాక్. ఈ ఫోల్డర్ లాక్ అనేది ఎట్లా యూజ్ చేయాలి అంటే మనకి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ మనకి నెట్ లో మనకి ఫోల్డర్ లాక్ సాఫ్ట్వేర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో దాని మీద సో ఈ సెటప్ మీద డబుల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ అని క్లిక్ చేయండి లాంగ్వేజ్. తర్వాత ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్, ఇన్స్టాల్. ఈ ఫోల్డర్ లాక్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రైవసీ కోసం యూజ్ చేస్తాం అన్నట్టు. మనకి సపోజ్ ఈ ఫైల్ అనేది ప్రైవసీ అనుకోండి, దీన్ని లాక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ ఉంది, ఈ శాంపుల్, ఇక్కడ ఫోల్డర్ లాక్ శాంపుల్. సో ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేద్దాం. ఈ ప్రైవసీ కోసం యూజ్ చేస్తాం. అది ఎట్లా అంటే ప్రైవసీ అంటే మనకి ఫోల్డర్ లాక్స్ అంటే మనకి సపోజ్ మనకి బయట మనకి ఫోల్డర్ లాక్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి వేసే కీ ద్వారా అంటే మనకి కబోర్డ్ లో పెట్టుకొని కీ ఎట్లా యూజ్ చేస్తామో ఓపెన్ చేయడానికి, సేవ్ చేసుకోవడానికి, అట్లనే అన్నట్టు ఇది కూడా ఫోల్డర్ లాక్ విత్ కీ అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంటర్ కీ అని ఉంది. ఎంటర్ కీ ఉంటే కీ అనేది కీ అనేది ఇచ్చేయండి. సబ్మిట్. తర్వాత ఎగ్జిట్ మీద క్లిక్ చేయాలి. ఫోల్డర్ లాక్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ లాక్, ఓపెన్ ఎగ్జిస్టింగ్ లాక్, యూజర్ గైడ్ అన్నట్టు. మనకి హెల్ప్ కావాలంటే యూజర్ గైడ్. ఒకవేళ ఆల్రెడీ ఫోల్డర్ లాక్ ఉంటే దాన్ని ఓపెన్ చేయడానికి, ఒకవేళ న్యూగా క్రియేట్ చేయడానికి. ఇప్పుడు న్యూగా క్రియేట్ చేస్తాం కాబట్టి క్రియేట్ న్యూ లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ ఏ న్యూ లాకర్, ఎన్క్రిప్ట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని ఉంది. సో ఇక్కడ సెట్ న్యూ పాస్వర్డ్ అని ఉంది. క్రియేట్ ఏ న్యూ లాకర్ అయితే క్రియేట్ ఏ న్యూ లాకర్ మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అవుతుంది. సెట్ న్యూ పాస్వర్డ్, నేను పాస్వర్డ్ ఇస్తున్నా ఏంటి 1 2 3 4 5 6. ఓకే, ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. 1 2 3 4 5 6. ఓకే, ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన కబోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది, అంటే ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోయింది, ఫోల్డర్ లాక్ అనేది. తర్వాత యాడ్ ఫైల్స్, ఫైల్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయొచ్చు ఒకటి, లేకుంటే మనకి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఫోల్డర్ లాక్ శాంపుల్ ఉంది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంది. సో ఇక్కడ మనకి క్లోజ్ ద ప్రాజెక్ట్ ఉంది, పోర్టబిలిటీ ఉన్నది, ఎడిట్ లాకర్ ఉంది. సో ఇన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నది. డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే సో యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఓకే. తర్వాత ఎన్క్రిప్ట్ నౌ. ఎన్క్రిప్ట్ నౌ అంటే దిస్ ఇస్ వన్ టైమ్ ఓన్లీ, ప్లీజ్ వెయిట్ అంట. సో ఇది లాక్ అయిపోతుంది కంప్లీట్ గా. ఇక్కడ లాక్ అయిపోయిన తర్వాత క్లోజ్ ప్రాజెక్ట్. క్లోజ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డేటా ప్రొటెక్టెడ్ అంటే ఇది లాక్ అయిపోయింది. ఎక్కడ అంటే సో ఇక్కడ మనం చూసినట్టయితే మన లాక్ అంటే లాకర్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేస్తున్నాను. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సో ఇది అడుగుతుంది అన్నట్టు. ఇట్లా లాకర్ అనేది కీ ఇవ్వాలి. కీ ఇస్తే మనకి ఓపెన్ అవుతుంది. మనకి ఏంది 1 2 3 4 5 6. ఇట్లా ఓకే క్లిక్ చేస్తే మనకి మన ఫోల్డర్ లాక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఫోల్డర్ లాక్ శాంపుల్ లో మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి SRVT అనేది ఒక సాఫ్ట్వేర్ అనేది మనం సేవ్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలని ఇక్కడ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అవుపిస్తాయి. ఆప్షన్స్ లో మనకి జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి, సెట్ డిఫాల్ట్ ఉంటుంది, ఇక్కడ మనకి ఆటో ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకవేళ అన్ఇన్స్టాల్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి 1 2 3 4 5 6 ఇచ్చి మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. 1 2 3 4 5 6 అనేది సెట్ చేయాలి. సెట్ చేసి క్లోజ్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. క్యాన్సల్, ఫోర్స్ క్లోజ్. సో ఇక్కడ మనకి ఫోల్డర్ లాక్ 1 2 3 4 5 6 క్లిక్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేస్తే మన ఫోల్డర్ లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఎప్పుడైనా సరే అన్ని సాఫ్ట్వేర్స్ లాగా మనకి ఇట్లా రావన్నట్టు అన్ఇన్స్టాల్ అన్నది. దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని ఉందిగా, అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయాలి. ఆర్ యు షూర్ యూ వాంట్ కంప్లీట్లీ రిమూవ్ ఫోల్డర్ అంటే ఎస్ అని మీద క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్ లాక్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. రీస్టార్ట్ నో అని క్లిక్ చేయాలి. నో అని క్లిక్ చేసిన తర్వాత మనకి మై డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి చూస్తే మనకి ఇంకా ఇట్లానే ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రెష్ కొడితే ఇంతే. సో దీన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, కానీ మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలంటే మాత్రం మనకి ఫోల్డర్ లాక్ అనేది ఇన్స్టాల్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మనకి ఫోల్డర్ లాక్ అనేది యూజ్ చేయొచ్చు. సక్సెస్ఫుల్ గా మనకి ఇన్స్టాల్ అనేది చేసి యూజ్ చేసాం ఫోల్డర్ లాక్.